దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు సన్నిధిలో చక్కని సమయాన్ని మనం కలిగి ఉంటున్నాం. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. దేవుని వాక్యంలో నుండి రోమా పత్రిక 13వ అధ్యాయము. రోమా పత్రిక 13వ అధ్యాయము 11 నుండి నేను చదువుతున్నాను. మరియు మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మన విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొందము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకొన్నట్టు మర్యాదగా నడుచుకొందము. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. దేవుడు తన వాక్యమును మనందరి కొరకు దీవించునుగాక. మంచిది, మనం చదువుకున్న దేవుని వాక్య భాగములో నుండి మనము దేవుని వాక్యాన్ని వింటున్నాం. ఇందులో అనేకమైన విషయాలు కనబడుతున్నాయి. అయితే 12, 13 వచనాలను ఈ సమయంలో మనము ధ్యానం చేద్దాం. 12, 13 వచనాల్లో ఒక 4 విషయాలు కనబడుతున్నాయి. అందులో ఒక 2 విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. గత వారంలో ఆ 4 విషయాల గురించిన కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. 4 విషయాల్లో ఇక్కడ చూస్తున్న మొదటిగా రాత్రి చాలా గడిచిపోయింది, పగలు మాత్రమే సమీపముగా ఉన్నది అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. రాత్రి చాలా గడిచిపోయింది, ద నైట్ ఈజ్ ఆల్మోస్ట్ ఓవర్ అనేది మనం చూస్తున్నాం. అలాగే డే ఈజ్ నియర్, ద డే ఈజ్ ఆల్మోస్ట్ హియర్ అంటాడు. రాత్రి దాదాపుగా గడిచిపోయింది, పగలు అనేది వచ్చి ఉంది అనేది మొదటిగా మనం గ్రహించాలి. అలాగే తర్వాత గనుక మనము అంధకార క్రియలను విసర్జించాలి అనేది రెండవది. అంధకార క్రియలు విసర్జించాలి. మూడవదిగా తేజస్ సంబంధమైన ఆ కవచములు ధరించాలి. నాలుగవదిగా యుద్ధం చేయాలి, యుద్ధాయుధములు తీసుకోవాలి, అంటే కత్తి, డాలు. మూడవది ఏంటి? కవచాలు ధరించుకోవాలి. కవచాల్లో మొదటిగా తల. ఫస్ట్ ఏంటి? తల. తలకి ఏం కావాలి? శిరస్త్రాణం అనేది కావాలి. ఆ తర్వాత నీతి అనే మైమరువు, బ్రెస్ట్ ప్లేట్, ఛాతి కవచము, బుల్లెట్ ప్రూఫ్ అనుకోండి, ఆ ఛాతి కవచం ధరించాలి. సర్వాంగ కవచం ధరించుకోండి అంటాడు ఎఫెసీ పత్రిక 6లో. సర్వాంగ కవచం అంటే తల నుండి రక్షణ అను శిరస్త్రాణము, తల నుండి పాదములు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు పాదముల వరకు సర్వాంగ కవచం అనేది తెలియజేస్తాడు. అది మూడవది. నాలుగవది యుద్ధం చేయడం, యుద్ధం చేయాలి అనేది మనం చూస్తాం. 4 విషయాలు ఉన్నాయి. ఇందులో 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది ఏంటి? రాత్రి చాలా గడిచిపోయింది, పగలు సమీపమైంది గనుక ఇక ఏం చేయాలి? నిద్రకు, నిర్లక్ష్యానికి, అలాగే అన్‌ప్రిపరేషన్ కండిషన్‌కు, సిద్ధపాటు లేని స్థితికి మనము స్వస్తి పలకాలి. నిద్రమత్తుకు, నిర్లక్ష్యానికి, అలాగే నేను సిద్ధంగా లేను, ఇంక కొద్దిసేపు లేస్తాను, ఇంక కొద్దిసేపు తర్వాత అనడానికి సమయం లేదు అనేది ఇక్కడ తెలియజేస్తున్నాడు. గనుక రాత్రి చాలా గడిచిపోయింది, పగలు సమీపముగా ఉంది గనుక
గనుక మనము అంధకార క్రియలను విసర్జించాలి అనే విషయాన్ని గురించి దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. మనం అలర్ట్ కావాలి. అలర్ట్‌గా ఉండాలి. మనము గిద్యోను యొక్క సైన్యాన్ని గురించి జ్ఞాపకం చేసుకుంటే 32,000 మంది వచ్చారు. యుద్ధం చేయడానికి 32,000 మంది వచ్చారు. గిద్యోను పిలిచాడు. ప్రభు యొక్క పిలుపును బట్టి పిలిచాడు. 32,000 మంది వస్తే 32,000 మందిలో సిద్ధంగా లేనివారు, యుద్ధానికి సంబంధించిన సిద్ధపాటు లేకుండా కొంతమందిలో భయమనేది ఉంది. భయమనేది ఉంది. దేవుని చిత్తాన్ని గ్రహించి దేవుని కొరకు నిలబడాల్సిన విధానంలో ఉండకుండా వెనక్కి చూచుట. వచ్చి ఉన్నది ముందున్న దాన్ని చూడకుండా వెనక్కి చూడడం. కాబట్టి సిద్ధంగా లేరు. భయముంది. ఆ భయపడే వారిని వెళ్ళమంటే 32,000 మందిలో 32,000లో 2,000 కాదు వెళ్ళింది. 2,000 మంది. 32,000 మందిలో భయపడే వాళ్ళు వెళ్ళండి అంటే ఏదో ఇద్దరు, ఏదో 100 మంది, ఏదో 200 మంది, ఏదో 2,000 మంది కాదు. ఏకంగా 22,000 మంది వెళ్ళిపోయారు. 32,000 మందిలో 22,000 మంది వెళ్ళిపోతే 10,000 మందే ఉన్నారక్కడ. ఏమైనా జరగని అని 10,000 మందే ఉన్నారు. ఆ 10,000 మందిని కూడా వీళ్ళని కూడా టెస్ట్ చేయాలి అన్నాడు ప్రభు. వీళ్ళని కూడా ఏం చేయాలి? నేను శోధిస్తాను. నీళ్ళ యొద్దకు దించు వాళ్ళను అని చెప్పాడు. నీళ్ళ యొద్దకు దించినప్పుడు అందులో 300 మంది మాత్రమే సెలెక్ట్ అయ్యారు 10,000 మందిలో. 32,000 మందిలో 22,000 మంది వెళ్ళిపోతే భయపడుతూ 10,000 మందిలో 300 మందే సెలెక్ట్ అయ్యారు. అంటే 9,700 మంది అలర్ట్‌గా లేరు. అలర్ట్‌గా లేరు అనే విషయాన్ని మనం చూస్తాం. మనం అలర్ట్‌గా ఉండాలి. ఎందుకంటే రాత్రి చాలా గడిచిపోయింది. రోమపత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. మన కాలమును ఎరగాలి. అన్యజనుల వలె మనం ఉండకూడదు. మనము దేవుని రాకడను గూర్చి, సమయాన్ని గూర్చి, దేవుడిచ్చిన సమయాలను గూర్చి, ఎందుకు ఈ సమయాలు ఇచ్చాడో ఆ గుర్తింపు మనకు ఉండాలి. అలాగే ప్రభు మాట్లాడుతూ ఇదిగో ఈ ఆకాశ వైఖరి మీరు ఎరుగుదురు గాని, ఈ కాలాలు మీకిచ్చే సూచనలు మీరు గుర్తించట్లేదు. ఎప్పుడు వర్షం వస్తుంది? ఎప్పుడు ఏ విధంగా ఉంటుంది? ఇవన్నీ మీరు వీటిని గుర్తిస్తున్నారు. కానీ ఇక్కడ దేవుడు ఎందుకు మిమ్మల్ని ఉంచాడు? దేవుడు మీకు ఏ సూచనలు ఇస్తున్నాడు? అది మాత్రం మీరు గుర్తించట్లేదు. ఆ జ్ఞానం, ఈ జ్ఞానం నిన్ను చావు కొరకు సిద్ధపరిస్తే, దేవుని జ్ఞానం నిన్ను నిత్య జీవము కొరకు సిద్ధపరుస్తుంది. కాబట్టి మనము కాలమును ఎరిగి నిద్ర మేలుకొని వేలైనదని తెలుసుకోవాలి. రాత్రి చాలా గడిచిపోయింది. పగలు సమీపమైంది. గనుక మనము అంధకార క్రియలను విసర్జించాలి. అంధకార క్రియలను విసర్జించాలి అన్న విషయాన్ని ప్రభువు మనకు తెలియజేస్తున్నాడు. మనం అలర్ట్‌గా ఉండాలి. సోమరితనముగా ఉండడానికి వీల్లేదు. అలాగే మనస్సును ఈ లోక సంబంధమైన విషయాల మీద ఉంచడానికి వీలు లేదు. అజాగ్రత్తగా ఉండడానికి వీలు లేదు. మనము సిద్ధముగా ఉండాలి. సిద్ధపరుచుకోవడానికే సమయం. కొద్దిసేపు అయిన తర్వాత అనడానికి సమయం లేదు. ఇంకొద్దిసేపు నిద్రపోవాలి. ఇంకొద్దిసేపు అయిన తర్వాత లేదు. సిద్ధపడుట కొరకే సమయాన్ని అనుగ్రహిస్తున్నాడు. అంటే ఏంటి? మేము చదువుకోవద్దా? మేము ఉద్యోగం చేయొద్దా? మేము ఇల్లు కట్టుకోవద్దా? మేము కుటుంబ జీవితంలో కొనసాగవద్దా? అంటే అన్నిట్లో లోకస్తులు కూడా ఉన్నారు. మరి లోకానికి మీకు తేడా ఏంటి? దాని గురించి మాట్లాడతాం. ఏంటి తేడా? అది మీరే చెప్పాలి. లేదంటే ఆ తేడా ఏంటి? శరీర సంబంధికి, ఆత్మ సంబంధికి తేడా ఏంటి? తేడా ఏం లేకపోతే పేరు మాత్రం పెట్టుకున్నట్టు. ఏంటి ఇదేదో పేరు బాగుంది. ఏంటి? ఆత్మ సంబంధి బాగుంది అన్నట్టు ఉంటుంది. తేడా కావాలి. తేడా ఏంటంటే నీవు మేల్కొని ఉంటావు. స్పృహ కలిగి ఉంటావు. చదువులో స్పృహ. ఏంటది? నేను దేవుని కోసం ఎదురు చూచే వ్యక్తిని. దేవుని రాకడ కోసం అది నాకు ముఖ్యం. ఇది ఒక యాత్ర మాత్రమే. యాత్రలో ఏది ముఖ్యం? గమ్యం ముఖ్యం.
యాత్రలో గమ్యం ముఖ్యం. నేను గమ్యాన్ని చూసుకుంటూనే ఆకలవుతుందని ఆహారం కాదు, గమ్యం అనేది ముఖ్యం. మిగిలిన వారికి జర్నీ అంతే జర్నీ. కానీ ఆత్మ సంబంధికి అలా కాదు. నేను అలర్ట్‌గా ఉండాలి. నేనెలా ఉండాలి? అలర్ట్‌గా. శరీర సంబంధమైన విషయాలు ఉన్నా, శరీర సంబంధమైన అవసరతలు ఉన్నా, కొదువలు ఉన్నా, సమస్యలు ఉన్నా ఎలా ఉండాలి? అలర్ట్‌గా ఉండాలి. చదువులో అలర్ట్‌గా, ఉద్యోగంలో అలర్ట్‌గా. ఏంటిది? దేవుని రాకడ కోసం. దేవుణ్ణి చేరుకొనుట కోసం. సిద్ధపరుచుకొనుట అన్నిటికంటే ముఖ్యమైంది. ఉన్నాను గనక, ఇక్కడున్నాను గనక చదువు అవసరం. ఉన్నాను గనక గృహం అవసరం. ఉన్నాను గనక వస్త్రాలు కొన్ని ఉన్నాను గనక. కానీ ఉన్నది దాని కోసం కాదు. ఉండాల్సింది దాని కోసం కాదు. మీకు అర్థమైందా? ఈ లోకములో దేవుడు మన అవసరతలు తీరుస్తున్నాడు. దేవుడు మన అవసరతలు తీరుస్తున్నాడు. ఎందుకు? సిద్ధపడడానికి. అది మర్చిపోయి అవసరతలు తీరడానికే అవసరత తర్వాత అవసరత ఇక్కడే ఉంటే ఏమవుతావో తెలుసా? ఇక్కడ కాదు నువ్వు ఉండాల్సింది. దేవుడు నీకోసం పని చేస్తున్నాడు. సిద్ధపాటు నీకు ముఖ్యం. దేవుడు అవసరతలు తీర్చేది ఎందుకు? వీటి మీదనే. దేవుడు ఒక పొలం ఇచ్చాడు. ఎందుకు? ఇక్కడే ఉండడానికా? కాదు. దేవుడు ఆహ్, అభివృద్ధిని కలుగజేశాడు. ఒక అభివృద్ధి, ప్రమోషన్. ఒక జత ఎడ్లు ఉన్న వ్యక్తికి 5 జతలు. ఐదంతల ఆశీర్వాదం. ఐదంతలు. ఒక్కసారిగా మీరు ఆలోచించండి. మీరు ఏదైనా ఆలోచిస్తే ఎంతవరకు కొంచెం ఎదుగుదల ఆలోచిస్తారు. ఉన్న స్థితి నుండి 50% మళ్ళీ డబుల్ పోర్షన్ గూడా ఆలోచించలేరు. కానీ అక్కడ జత ఎడ్లున్నవాడు 5 జతలు. 5 జతల ఎడ్లను నీకిచ్చింది అలర్ట్‌గా ఉండకుండా ఇక ఈ వ్యవహారంలో మునగడానికి కాదు. అలర్ట్‌గా ఉండడం ముఖ్యం. అలాగే అక్కడ వివాహము దేవుడు జరిగిస్తున్నాడు. పొలాన్ని ఇస్తున్నాడు. అభివృద్ధినిస్తున్నాడు. కుటుంబ సంబంధమైన ఆ పరిస్థితులను బట్టి దేవుడు ఆ కార్యాలు చేస్తున్నాడు. అలాగే అనేకమైనవి. అనేకమైనవి. ఎందుకు? అలర్ట్‌గా ఉండడానికి. గమ్యం నాకు ముఖ్యం. ఇక్కడే తింటూ, ఇక్కడే త్రాగుతూ, ఇక్కడే ఏమొస్తది? ఏమొస్తుంది? దేవుడు నన్నిక్కడ ఉంచింది సిద్ధపాటు కోసం. అనంతమైన జీవితం కోసం. ఆయన రాకడ కోసం. పరలోక స్వాస్థ్యము కోసం. నాకిక్కడ పనిచ్చింది దేవుడు జీతం ఇవ్వడానికి. కాబట్టి నా పని శక్తి లోపము లేకుండా చెయ్యగలిగితే పూర్తి జీతం పొందుతా నేను. లేకపోతే చాలా కట్టింగ్స్ అయిపోతాయి. క్వాలిటీ లేకపోయినా పనిలో. కాబట్టి ఇది మనం గుర్తించాల్సింది. దేవుడు కార్యాలు చేసేది దీంట్లో ఉండిపోవడానికి కాదు. తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారముల వలన ఆ దినం అకస్మాత్తుగా ఉరి వచ్చినట్లుగా మీ మీదికి వస్తుందేమో. మీరు మందముగా ఉంటారు. తిండి కావాలి. కానీ దానికి ముందు మందత్వాన్ని వదిలించుకోవాలి. తిండి ముఖ్యం కాదు. ఏది ముఖ్యము? ఏది ముఖ్యమండి? దేవుని చిత్తం ముఖ్యం. ఆత్మ సంబంధమైన ఆహారం ముఖ్యం. భక్తి సంబంధమైన వ్యవహారాలు ముఖ్యం. అది లేకుండా అది నిజమైన ఆహారం యొద్దకు నిన్ను నడిపిస్తుంది. ఇది మనం గుర్తించాలి, గమనించాలి. కాబట్టి మనం అలర్ట్‌గా ఉండాలి. మనం అలర్ట్‌గా ఉండాలి. ఆ విషయాన్ని గురించి దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అలాగే అంధకార క్రియలను విసర్జించాలి అన్న విషయాన్ని తెలియజేస్తున్నాడు. చీకటికి సంబంధించిన విషయాలన్నిటిని కూడా విసర్జించాలి. కొలస్సీ పత్రికలో 3 విషయాలు చెప్తాడు. కొలస్సీ పత్రికలో 1 చంపుట, 2 విసర్జించుట,
3 పరిత్యజించుట అనే 3 విషయాలు చెప్తాడు. ఒకసారి చూద్దామా? మనకు బాగా వాక్యం అర్థం కావడాని కోసం ఈ పత్రికలన్నిట్లో కూడా అటువంటి అనేకమైన విషయాలు మనకు కనబడతాయి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5 నుండి మనం చూస్తే కావున ఎప్పుడో గతం గురించి మాట్లాడడం లేదు. అలాగే మొదటి నుండి చూస్తే మీరు క్రీస్తుతో లేపబడిన వారైతే లేపబడిన వారికే సంఘానికే తెలియజేస్తున్నాడు. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా వాటి ద్వారా జరుగుతుంది అవయవాల ద్వారా అనగా జారత్వం, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన అయిన ధనాపేక్ష. విగ్రహారాధన అంటే ధనాపేక్ష అని చెప్పాడు. దాన్ని ఏం చేయాలి? చంపివేయండి. ధనముతో వ్యవహారాలు దేవుడు మనకిచ్చినంత మాత్రాన ధనమే గొప్ప కాదు. ఈ ధనము ఏమీ చేయలేదు. ఈ ధనము నేను కాపాడట్లేదు. కానీ ధనముతో కొన్ని వ్యవహారాలు మనకిచ్చాడు. ఇచ్చాడు. అయినంత మాత్రాన దాన్ని ధనం మీద ఆశ పెంచుకొని, అపేక్ష పెంచుకొని దాన్ని పూజిస్తే విగ్రహారాధన అయిన ధనాపేక్ష. విగ్రహారాధన అంటే ఏంటి? ధనాపేక్ష అని చెప్తున్నాడు. దాన్ని నువ్వు దేవుడిలాగా పెట్టకు. అందుకే మీరు దేవుణ్ణి అలాగే మరొక్క దాన్ని సేవించలేరు. మరొకటి మనకు బొమ్మలెక్కడున్నాయి? మన క్రైస్తవులే. కాబట్టి అక్కడ ఏం పెట్టాడు? సిరి అని పెట్టాడు. ధనం. ఆ ధనానికి పెద్ద పీట దేవుని కంటే. దేవుని కంటే పెద్ద పీట. ప్రార్థన టైం వచ్చినా ధనమును గూర్చి చింత. ఏంటి దానికి చింతకు, ధనానికి, ధనం యొక్క సంతోషానికి, ధనం యొక్క ఆశకు, ధనము లేదన్న చింతకు పెద్ద పీట. దేవుణ్ణి స్తుతించాల్సిన సమయంలో, దేవుని యొద్దకు పరిగెత్తాల్సిన సమయంలో, దేవుని మీద మనస్సును కేంద్రీకృతం చేయాల్సిన సమయంలో ధనం ఏమైపోతుంది? నెమ్మదిగా నెమ్మదిగా సాతాను అనుకున్నట్లుగా, లూసిఫర్ అనుకున్నట్లుగా ఏమనుకున్నాడు? నా పీఠమును ఆకాశ నక్షత్రములకు పైగా మహోన్నతునితో సమానముగా నా పీఠాన్ని వేసుకుంటాను అనుకున్నాడు వాడు. కాబట్టి ఇదేమవుతుంది? నెమ్మదిగా నెమ్మదిగా ఇది ఏం చేయగలుగుతుంది? దేవుడు ఆహారం ఇవ్వకపోతే ఆహారం ఇచ్చేదెవరు? దేవుడు. పోషించేదెవరు? దేవుడు. కరువులో జ్ఞాపకం చేసుకునేదెవరు? దేవుడు. పేరేమో ఆయన ఇవ్వకపోతే నీ ధనం ఏం చేస్తుంది? నీ అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తుంది? పాలనా యంత్రాంగం ఎన్ని ఉన్నా ఆయన ఉచితంగా ఇస్తేనే ఈ సిస్టాన్ని పెట్టుకొని ఇది నడుస్తుంది. ఆయన ఇవ్వకపోతే ఏ సిస్టమ్ పనిచేయదు. ధనము దగ్గర నుండి పాలనా యంత్రాంగం వరకు ఏది పని చేయదు. మనము వీటికే పెద్దపీట వేస్తుంటాం. దేవుడు అక్కడ ఇస్తున్న సంగతి, దేవుడు పోషకుడు, సంరక్షకుడు అన్న విషయాన్ని మర్చిపోతూ ఉంటాం. కాబట్టి ఇక్కడ మనం గ్రహించాలి. ప్రభువు మనకిక్కడ తెలియజేస్తున్నాడు. మనము ఈ యొక్క కొలస్సీ పత్రికలో క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడని తెలియజేస్తూ 5 నుండి చెప్పాడు ఈ విషయాలు. ఇదిగో ఈ శరీరములో కలుగుతున్నాయి. మీ అవయవాలు జారత్వం ఎక్కడి నుండి కలుగుతుంది? ఇదిగో శరీర అవయవాల నుండి అపవిత్రత, శరీర అవయవాలు, కామాతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష. ఏం చేయాలి? చంపివేయండి. ఎందుకు చంపాలి? లేదంటే అది నేను చంపేస్తుంది. సింపుల్. చంపకపోతే ఏమవుతుంది? అది నిన్ను నీ అవయవాల్లోనికి వచ్చి ఏం చేస్తుంది? నిన్ను చంపుతుంది. నీ ఆత్మను చంపుతుంది. అప్పుడు నువ్వు శరీరమే. అప్పుడు నువ్వు నరకం కొరకున్న వ్యక్తివే అయిపోతావు. వాటిని చంపాలి అన్న విషయాన్ని గురించి ఇక్కడ వాక్యములో మనం చూస్తున్నాం. వీటిని ఈ జారత్వాన్ని అనగా తలంపుల ద్వారా కానీ, తలంపులు ఆలోచనల ద్వారా, అలాగే చూపుల ద్వారా, అలాగే మాటల ద్వారా అలా రకరకాలుగా ఇవి పని చేస్తూ ఉంటాయి. అలాగే అపవిత్రత కొంచెం కొంచెంగా మాటల రూపంలో, తలంపుల రూపంలో, చూపుల రూపంలో ఏం చేస్తాయి? అవి ఆత్మను చంపివేస్తాయి అని వీటన్నిటిని గురించి చెప్పాడు. కాబట్టి మొదటిగా చంపుట. మీరేం చేయాలి? చంపివేయండి. జారత్వపు ఆలోచనలు, అపవిత్రత ఆలోచనలు, కామాతురత ఆలోచనలు, దురాశ, విగ్రహారాధన అయిన ధనాపేక్షను మీరు చంపండి అని చెప్పాడు. తర్వాత 8లో
ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటిని ఏం చేయాలి? విసర్జించుడి అని చెప్పాడు. విసర్జించవలసిన వారమై ఉంటున్నాం వ్యర్థమైన వాటిని. శరీరంలో చెమట అనేది ఉంది. ఏం చేస్తుంది? మలిన పదార్థాలను బయటికి పంపిస్తుంది. లేదంటే అలర్జీ. ఇక అంతా దురద, గోకుడే గోకుడు. మలినాన్ని బయటికి పంపించే క్రియ లేదనుకోండి, భయంకరంగా ఉంటుంది జీవించడం. మలిన పదార్థాలను ఏం చేయాలి? బయటికి పంపించాలి. జీవించే క్రియలో కొన్ని పనికిరానివి చోటు చేసుకుంటూ ఉంటాయి. దాన్ని పంపించాలి. వాటర్ తాగుతూ ఉంటాం. దాంట్లో వ్యర్థమైన పదార్థాలు వాటర్ తాగాలి. వాటర్ తాగాలి. దాంట్లో వ్యర్థమైన పదార్థాలను బయటికి పంపించే ప్రక్రియ అనేది దేవుడు పెట్టాడు. అలా ఆహారం తీసుకుంటున్నాం. అందులో అందులో వ్యర్థమైన వాటిని బయటికి పంపించాలి. అవేంటి? మలిన పదార్థాలు. కాబట్టి వాటిని బయటికి పంపించాలి. ఇక్కడ విసర్జించండి. వాటిని బయటికి పంపించండి. ఎందుకంటే అవి వ్యర్థమైనవి. జీవించే ప్రక్రియలో కొన్ని చోటు చేసుకుంటున్నాయి. దేవుని పరలోక విందు కొరకు ఏర్పాటు చేయబడిన వ్యక్తుల మధ్యలో ఏం జరిగింది? వారికి పొలం ఉంది. ఆ పొలం ఏం చేసిందంటే దాన్ని డిస్టర్బ్ చేసింది. ఆ మంచి దాన్ని ఇది సమస్య కలిగించింది. దీన్ని బయటికి పంపలేదు వాళ్ళు. అలర్ట్‌గా లేరు. ఆలోచనలు దేవుని మీద లేదు. ఈ మలిన పదార్థాలు అంటే ఈ లోకములో కలుగుతున్న కొన్ని వ్యవహారాల్లో ఏం చోటు చేసుకుంటాయి? ఇప్పుడు ఆహారం తీసుకుంటున్నాం. మలిన పదార్థాలు చోటు చేసుకుంటున్నాయి. వాటర్ తీసుకుంటున్నాం. మలిన పదార్థాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ జీవించే ప్రక్రియలో మలిన పదార్థాలు ఇదిగో చెమట ద్వారా బయటికి వస్తుంది. ఈ బయటికి పంపించాలి అనే విషయాలను గురించి మనం చూస్తున్నాం. ఆ బయటికి పంపించే విషయాల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. వాటిని మనం విసర్జించాలని. ఇక రోమా పత్రికలో కూడా అదే విషయాలను గురించి మనకు తెలియజేస్తున్నాడు. అది మనం చూస్తున్నాం. దేవుని వాక్యములో రోమా పత్రిక 13వ అధ్యాయం 13వ వచనములో అల్లరితో కూడిన ఆటపాటలు మత్తు అని చెప్పాడు. అలాగే కామ విలాసములు, పోకిరి చేష్టలు ఉండకూడదు అని చెప్పాడు. అలాగే కలహము, మత్సరము ఉండకూడదు. పగటి యందు నడుచుకున్నట్టుగా మర్యాదగా నడుచుకోవాలి అనే విషయాలు తెలియజేస్తున్నాడు. అంధకార క్రియలను విసర్జించాలి. మన శరీరములో మనము ఈ 3 భాగాలను గురించి ఇక్కడ కొలస్సీ పత్రికలో చూస్తున్నాం. 3 భాగాల్లో ఒకటి చంపవలసినవి, 2 విసర్జించవలసినవి, మూడవది 10వ వచనం. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును మీరు ధరించుకొని ఉన్నారు. పాత స్వభావం ఉంది కదా, ప్రాచీనమైన స్వభావానికి మీరు ఏం చేశారు? పరిత్యజించారు, సంబంధం లేకుండా చేసుకున్నారు అని చెప్పాడు. దాంతో మీకు ఏం లేదు? సంబంధం లేదు. ఒకప్పుడు సంబంధం ఉంది. పరిత్యజించుట అనేది జరిగింది. అంటే ఎటువంటి సంబంధం దాంతో ఇప్పుడు లేదు. దేనితో? ప్రాచీన స్వభావం. ఈ లోక సంబంధమైన, శరీర సంబంధమైన స్వభావముతో ఎటువంటి సంబంధము లేదు. ఎందుకంటే అది ఎక్కడికి తీసుకొని వెళ్తుంది? నాశనానికి తీసుకొని వెళ్తుంది. అదే స్థానములో మనం ఏం చేస్తున్నాం? నూతన పరచబడుచున్న, మనల్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావం. అంటే ఏంటి? దాన్ని ముందే చెప్పాడు. సృష్టించిన వాని పోలిక. ఏంట క్రొత్త స్వభావం? క్రీస్తు వలె ఉండుట అనే దాన్ని మనం ఏం చేసాం? ప్రతిక్షేపించాం. శరీరముతో, ఆ ప్రాచీన స్వభావముతో తెగతెంపులు చేసుకున్నాం. క్రీస్తుతో సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నాం అనేది ఇక్కడ చెప్తున్నాడు. చంపివేయుట, విసర్జించుట,
పరిత్యజించుట, పూర్తిగా దాంతో సంబంధము లేకుండా ఉండుట అనే 3 విభాగాలను చెప్పాడు. ఇక తేజ సంబంధమైన ఆ కవచములు, యుద్ధోపకరణాలు దాంట్లో మనం ఆ క్రీస్తు పోలికను గురించిన విషయాలు మనం తెలుసుకుంటాం. కాబట్టి ఇక్కడ ఈ 3 విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. వాటితో ఎంత మాత్రం పరిత్యజించుట, దాన్ని ఇంగ్లీష్‌లో ఒక ట్రాన్స్‌లేషన్‌లో విడాకులు అనే దాని గురించి చెప్పాడు. డైవర్స్. దేంతో? ఏది మనల్ని నాశనం చేస్తుందో, ఏది మనల్ని నిత్య జీవములోనికి వెళ్ళకుండా చేస్తుందో, ఆ శరీర స్వభావం పాతది. అదేం చేస్తుంది? అది బాగానే కనబడుతూ ఉండొచ్చు. కానీ అది నిన్ను మరణానికి తీసుకొని వెళ్తుంది చూడండి. మరణం దాటుట కదా! ఇక్కడ మన దేవుడు మనల్ని పిలిచింది. మరణాన్ని దాటి మనం నిత్య జీవంలో ప్రవేశించాలి. మనల్ని మరణానికే గురి చేసే దానితో ఎటువంటి సంబంధం ఉండకూడదు. ఇది చాలా ప్రాముఖ్యమైన సబ్జెక్ట్. మన క్రీస్తులోనికి ఎందుకు వచ్చాం? ఇది మతం కాదు. ఇది మతము కాదు. ఇది మార్గం. దేనికి? నిత్య జీవానికి మార్గం. ఇందులో క్రీస్తు అక్షయతను చూపించాడు. అన్ని విషయాల్లో మన వంటి వాడుగా మరణానికి లోనయ్యే వ్యక్తిగా ఆయన వచ్చి నిత్య జీవాన్ని ప్రకటించి దాన్ని ప్రదర్శించాడు. ఊహ కాదు, ఆయన చెప్పాడని కాదు. ఆయన ఏం చేశాడు? ప్రదర్శించాడు, చూపించాడు. ఈ లోకములోకి ఎక్కడైతే ఉంది, దేవుని దగ్గర ఉంది, ఉంటుంది అని అంతవరకు ప్రవక్తలు వారందరూ అనుకుంటున్న దాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు. మానవ పరిధిలోకి తీసుకొచ్చాడు. ఆకాశము కంటే, సూర్యుని కంటే ఉన్నతముగా ఉన్న అక్షయతను ఈ భూమి మీదికి తీసుకొచ్చి ప్రదర్శించాడు, చూపించాడు. 40 రోజులు రుజువులతో, ప్రమాణాలతో చూడండి అక్షయత ఇది నేను మీ కొరకు ఏర్పాటు చేశాను. 40 రోజులు ఏంటి? పనేంటి? రుజువులు, ప్రమాణాలు చూపించుట, బోధించుట దేవుని రాజ్యం. ఇది మీ కొరకు దేవుడు సిద్ధపరిచి, దేవుడు ప్రేమిస్తున్న దేవుడు. మీరెన్నో సిద్ధపాట్లు చేసుకుంటున్నారు. కానీ దేవుడు మీకోసం సిద్ధపరిచేది చూడండి. మీ విశ్వాసాన్ని ఆయన మీద పెట్టినప్పుడు మీకోసం ఉండే జీవితం ఇది అని రుజువులతో, ప్రమాణాలతో చూపించి దేవుని రాజ్యాన్ని ప్రకటించడం 40 రోజులు చేశాడు ప్రభువు. అది మనం గుర్తించాలి. కాబట్టి నిత్య జీవమునకు ఇది మార్గం. అయితే శరీరం ఏం చేస్తుంది? శరీర అవయవాలు ఏం చేస్తాయి? శరీర అవయవాలు ఏం చేస్తాయి? నిత్య జీవానికి అడ్డంగా నిలబడడానికి ప్రయత్నం చేస్తాయి. అందులో చంపవలసినవి ఉన్నాయి, విసర్జించవలసినవి ఉన్నాయి, అలాగే పూర్తిగా దాంతో సంబంధం లేకుండా చేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. అది ప్రాచీన స్వభావం. అది ఎక్కడికి మనల్ని గురి చేస్తుంది అంటే తిరిగి మనల్ని నాశనం వైపు నడిపిస్తుంది. ఇదే మనం అర్థం చేసుకోవాలి. ఈ పోరాటములో ఈ పోరాటములో లొంగిపోతున్నవారు, ఓడిపోతున్నవారు ఉన్నారు లోకంలో. వాళ్ళు పోరాడలేక కొంతమంది అలాంటి పరిస్థితి వచ్చేవారు ఎలా ఉంటుంది? సాతానుతో పోరాడలేక, యుద్ధం చేయలేక, తమ్మును తాము కాపాడుకోలేక, యుద్ధం చేయలేక ఉన్న వారి పరిస్థితులు ఎలా ఉంటాయి? అంటే ఒక దయ్యాన్ని వెలగొట్టిన తర్వాత రక్షణ పొందిన జీవితాన్ని ప్రతిబింబింపచేసే చక్కని ఉదాహరణ ఊడ్చి, అమర్చి ఉండుట. ఊడ్చి అనగానే క్లీన్. అమర్చి ప్రతిది కూడా సిస్టమాటిక్‌గా ఉండడం. అది ఒక రక్షణకు సంబంధించిన విషయం. కానీ తర్వాత సాతాను యుద్ధములో ఓడిపోయిన వాడు ఎలా ఉన్నాడు? మొదటి కంటే ఏడంతలు చెడిపోయాడు. ఇవన్నీ సమయం నాది ముగింపుకొచ్చింది. రుజువులతో పాటు పేతురు తన రెండో పత్రికలో రాశాడు. అతని స్థితి మొదటి కంటే మరీ చెడ్డదవుతుంది అనేది ప్రవక్తలను గూర్చి, అబద్ధ ప్రవక్తలను గూర్చి. మీరు రెండో పేతురు రెండవ అధ్యాయం మీరు చదవండి. చాలా లోతైన విషయాలు, సూక్ష్మమైన విషయాలు మాట్లాడతాడు. అందులో పెద్ద పెద్ద వ్యక్తుల గురించి మాట్లాడతాడు. మా దగ్గరికి రండి.
మేము మీకు స్వాతంత్రం ఇస్తాం, స్వేచ్ఛనిస్తామని ప్రపంచానికి ప్రకటించే వారిని గురించి మాట్లాడతారు. నీ లోపలే నీకు స్వాతంత్రం లేదు. నీ లోపలే నువ్వు శరీరాశలను జయించట్లేదు. నీ లోపలే నీకు విజయం లేదు. సాతాను పెట్టే ఆశలన్నిటిని కావాలనుకుంటున్నావు. నీవే లోపల దాసుడవైపోతున్నావు. సాతాను తీసుకొచ్చే ప్రతి దురాశకు లొంగిపోతున్నావు. నువ్వెవరికి స్వాతంత్రాన్ని ఇస్తావు అని అలా ప్రకటించే వారిని గురించి మాట్లాడాడు. ఎంత సూక్ష్మమైన విషయాలు మీరు ఆలోచించండి. చదవడానికి టైం పడుతుంది దాన్ని, ఒక్కొక్క సంగతిని గురించి. కానీ చాలా లోతైనవి. అంటే చూడండి, మనము దేవునిలోనికి వచ్చిన తర్వాత అలర్ట్‌గా ఉండకపోతే, అలాగే ఈ అంధకార క్రియలతో ఎటువంటి సంబంధము లేకుండా తెగతెంపులు చేసుకోకపోతే, దేంతో ప్రాచీన స్వభావం అది శరీరం కోసమే ఆలోచిస్తుంది, పరలోకం కొరకు ఆలోచించదు. కానీ దేవుడు మనకేం నేర్పాడు? ఇక్కడ నేను చేసే క్రియకు నిత్య జీవానికి సంబంధం ఉండాలి. పగటిలో నడుచుకున్నట్లుగా, జీవములో ఉన్నట్లుగా, రక్షణలో ఉన్నట్లుగా నా జీవితం ఉండాలి అనేదాన్ని దేవుడు నేర్పిస్తున్నాడు. ఆయన చిత్తమేంటి? అన్యజనుల వలె మీరు దాంట్లో కాదు మీరు పెరగాల్సింది. మీ శరీరాన్ని ఎలా పరిశుద్ధంగా ఉంచుకోవాలో అది తెలుసుకోవడమే నా చిత్తము అని చెప్పాడు. తెస్సలోనిక మొదటి పత్రిక 4:4లో చెప్పాడు ఈ విషయాన్ని. మీ శరీరాన్ని ఎలా పరిశుద్ధమైన దాంట్లో ఉంచుకోవాలో అది ఎరిగి ఉండుటే, ఆ జ్ఞానాన్ని నువ్వు సంపాదించి ఉండడమే నా చిత్తం అనేది దేవుడు చెప్పాడు. ఇలా ఉండకుండా నిర్లక్ష్యంగా ఉన్న వారిని గురించి అనేకమైన విషయాలు చెప్పాడు. ఎందుకు? అలర్ట్ కావడానికి. మనము ఆ యొక్క పరలోక రాజ్య విందు కొరకు కొంతమందిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళు సిద్ధంగా వారు అర్హులు, వారు వారసులు. వారెవరు? వారసులు. కానీ సమయం వచ్చినప్పుడు వాళ్ళు ఏమయ్యారు? పిలిచాడు. ఇదిగో మీకోసం పరలోక విందు, పరలోక రాజ్యంలో ప్రవేశించి విందులో పాలు పొందుట మీ కొరకు సిద్ధంగా ఉంది. రండి, మీరు అర్హులు కదా, రండి, మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాం కదా ప్రపంచంలో మొదటిగా, రండి అని చెప్తే, నేను పొలము కొన్నాను గనుక ఇప్పుడు నేను రాలేను, ఇప్పుడే నేను రాలేను. పొలం అడ్డమైంది చూడండి. పొలం అంటే మీకిష్టమే, ప్రార్థించటం మాకిష్టమే. మీరు రాగానే ప్రభువా వీరు పొలం కొంటున్నారు, గంభీరమైన ప్రార్థనలు. కానీ అందులో ఉన్న ప్రమాదం గురించి తెలుసా? అది నిన్ను అలర్ట్‌గా లేకుండా, దేవుని రాజ్యంలోకి సిద్ధపడకుండా, దేవుని రాజ్యం కోసం ఆలోచించే నీ మెదడును ఆక్యుపై చేయడానికి, నీ మనస్సును ఆక్యుపై చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్న విషయం నీకు తెలుసా? ఇది మనం ఆలోచించాలి. వాటితో ఎటువంటి సంబంధం లేకుండా నిత్య జీవ సంబంధమైన నడక మనకు కావాలి. అలాగే మరొక వ్యక్తిని గురించి మనం చూస్తాం. 5 జతల ఎడ్లు కొన్నాను గనుక నేనిప్పుడు రెడీగా లేను. దేవుడు నేను దీవించేది ఇక్కడే. ఇప్పుడే ఇల్లు కట్టాను కదా ప్రభు, ఇప్పుడే రాలేను. నేను రాకపోవడం, రాలేను అన్న దాంట్లో ఎందుకు అడుగు పెట్టావు అంటే అది నీకు ప్రమాదమే. రాలేను అంటే నువ్వు ప్రమాదంలో ఉన్నట్టే. నేను రెడీగా ఉన్నాను. చదువులో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, రెస్టులో ఉన్నా, నిద్రపోతూ ఉన్నా, మేలుకొని ఉన్నా, నేను సిద్ధం. ప్రతిరోజు మనం ప్రార్థన చేయాలి. ప్రభువా మీరు అక్కడికి నేను ఈ రోజు కూడా సిద్ధంగా ఉండాలి. లేవగానే, తర్వాత నిద్రపోతున్నప్పుడు కూడా, నిద్రపోయే సమయాన్ని కూడా, ప్రతిరోజు లేవగానే ప్రభువా ఈ రోజు కూడా ఎన్ని వ్యవహారాలు ఉన్నా, ఎన్ని విషయాలు ఉన్నా వాటిని నిత్య జీవం కోసం నేను మలచాలి. ఇవన్నీ ఎందుకు దేవుడు ఇస్తున్నాడు? అసలు మనల్ని ఎందుకు ఇక్కడ ఉంచాడు? రక్షించాడు కదా. అలాగే అక్కడ కూడా రెడీగా ఉంది కదా. దేవుడు వెళ్ళి రెడీ చేస్తే లేట్ అవుద్దా? రెడీగా ఉంది. మీరు వెళ్ళి పరలోకంలో వెళ్ళగలిగితే, దేవుడు ఆ దర్శనం మీకు ఇవ్వగలిగితే, ఆ కరుణ మీ పట్ల చూపించగలిగితే ఆయన రెడీగా ఉన్నాడు. ఇంకో మాటలో చెప్పాలంటే చెప్పులేసుకొని ఉన్నాడు. ప్రభువా అంత రెడీ చేసి చెప్పులేసుకొని నువ్వు ఎందుకు రావట్లేదు? ఆయనకి ఎంత కష్టం. ఈ రోజైనా మేల్కొంటావని, ఈ రోజైనా ఫలించని వ్యవహారాలతో తెగతెంపులు చేసుకుంటావని,
సాతానుకు సంబంధించిన వాటితో ఏమాత్రం సంబంధము లేకుండా ఈ రోజైనా నీవు మేల్కొంటావని. ఇప్పుడు నిత్య జీవం కోసం మనం బ్రతుకుతున్నాం. కానీ శరీరం అలా కాదు. శరీరం ఎప్పుడు కూడా నిత్య జీవం కోసం కాదు, ఇప్పటి కోసమే బ్రతుకుమని చెప్తుంది. కానీ ఆత్మ ఇప్పటి కోసం కాదు. ఇప్పటి కొరకైతే నీ టైం అంతా వేస్ట్ అవుతుంది. ఇప్పటి కొరకైతే నువ్వు పొందుకునేది ఏది ఉండదు. ధనం కొరకు కష్టపడే వ్యక్తి ఏం తీసుకొని పోతాడండి? ఏమి తీసుకొని పోడు. అంటే అతడు కష్టపడి సంపాదించేదంతా దేనికోసం? పోగొట్టుకోవడానికి. దానికోసం కాదు దేవుడు బ్రతకమనేది. దేవుడు నీతో పాటు రాగలిగిన దాని మీద మనస్సు పెట్టు. అది క్రియలు. అది క్రియలు. ఆత్మ సంబంధమైన క్రియలు మన యొక్క ధనం, మన యొక్క ఘనత, మన ధనమును సత్క్రియల కొరకు మార్చడమే మన అతిశయం, మన సంతోషం అయి ఉండాలి. అది మన ధనమును పరలోకములో కూర్చుకోవడమే మన సంతోషం అయి ఉండాలి. ఎలా కూర్చుకోగలం? క్రియల ద్వారా కూర్చుకోగలం అనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి అంధకార క్రియలను విసర్జించాలి. వాటితో ఏమాత్రం సంబంధము లేకుండా ఉండగలగాలి అనే విషయాలు మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ అంధకార క్రియలను గురించిన విషయాలు తెలియజేస్తున్నాడు. అనేకులు ఆ అంధకార క్రియలతో సంబంధం ఉండే పరిస్థితులు కలుగుతున్నాయి. వాటితో మన సంబంధం ఉండకూడదు. వాటన్నిటి విసర్జించాలి. చూడండి, జీవించడం ద్వారా వచ్చే ఆ లోపలున్న మలిన పదార్థాలు పంపిస్తూ ఉన్నట్లుగా ఆహారం కావాలి మనకు, కానీ దాంట్లో మలిన పదార్థాలు పంపిస్తున్నాం. అలాగే వాటర్ కావాలి, కానీ మలినం, వ్యర్థం, వ్యర్థ పదార్థ, వ్యర్థమైనది, నిత్య జీవానికి మేలు చెయ్యలేనిది, దాంతో సంబంధం లేకుండా దాన్ని బయటికి పంపించగలగాలి. ఇదే అంధకార క్రియలను విసర్జించుట. ఏది వ్యర్థమైనదో, ఏది నిత్య జీవానికి ఉపయోగపడలేనిదో అది నష్టం కలిగిస్తుంది. ఇదే మన యుద్ధం అన్న విషయాన్ని గురించి దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇక్కడ రోమపత్రికలో 13:13లో ఆ విషయాలు చెప్పాడు. 13:13లో చూస్తే అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు అనే విషయాన్ని చెప్పాడు. అలాగే కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, అలాగే కలహమైన మత్సరమైనను లేకయు. 3 ప్రత్యేకమైన సందర్భాలు లేక 6 విషయాలుగా చెప్పాడు అని చెప్పుకోవచ్చు. లేదా 3 ప్రత్యేకమైన సందర్భాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. వీటికి గురైపోతున్నారు అనేకులు వీటికి గురైపోతున్నారన్న విషయాలు మనం చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితులు వాటితో సంబంధం ఉన్నట్లయితే చీకటికి సంబంధించిన వాడు వస్తాడు. ఈ వ్యక్తి నా వ్యక్తి, ఎందుకు ఇతని దగ్గర అల్లరితో కూడిన ఆటపాటలు ఉన్నాయి. దావీదు దేవుని మందసాన్ని ఎక్కడో ఉంటే దాన్ని యెరూషలేమునకు తీసుకురావడానికి ఇష్టపడతాడు. దాని కొరకు గొప్ప ఏర్పాట్లు చేస్తాడు. దేవుని మందసం ఇక్కడ ఉంటే ఇక్కడ నుండి అందరికీ మేలు జరుగుతుందని గొప్ప ఏర్పాట్లు చేసి మందసాన్ని తీసుకొస్తూ ఉంటాడు. తీసుకొచ్చినప్పుడు ఏం జరిగింది అనేది మనం చూస్తే గొప్ప నాశనం అనే ఒక సందర్భం కూడా జరిగింది. అందులో ఒక క్రొత్త బండి మీద ఆ మందసాన్ని పెట్టి అందులో యాజకులైన వ్యక్తులు నడిపిస్తూ ఉండగా అందులో ఆ ఎడ్లకు కాలు జారినప్పుడు మందస్సము పడిపోతుందేమో అని ఉజ్జా అనే వ్యక్తి దాన్ని పట్టుకోబోతే అక్కడే చనిపోతాడు. ఇదేంటి, ప్రజలందరికీ మేలు కలగడానికి కొరకు తీసుకొస్తున్న ఈ పరిస్థితుల్లో ఇలా జరిగింది ఏంటి అని గొప్ప చింతలోకి వెళ్ళిపోతాడు. అక్కడ అన్ని బాగానే ఉన్నా లేనిదేంటో తెలుసా? దేవుని యొక్క భయం లేదు. కాబట్టి నాశనానికి అవకాశం కలిగింది. కృత్రిమంగా ఆలోచిస్తున్నారు వారంతా కూడా. కృత్రిమంగా అసలు ఏ విధంగా తీసుకురావాలి. ఆ తర్వాత దావీదు తెలుసుకున్నాడు, మందస్సును ఎడ్ల బండిలో పెట్టకూడదు, కొత్త బండిలో పెట్టకూడదు, మందస్సము యాజకుల భుజము మీద పెట్టాలి అనే విషయాన్ని తెలుసుకుంటాడు. కాబట్టి ఆ రెండోసారి మందసం తీసుకొచ్చేటప్పుడు అడుగడుగున కనిపించేదంతా కూడా భయం. ప్రతి వ్యక్తిలో దేవుణ్ణి గౌరవించాలి,
దేవుడు మన మధ్యలో ఉన్నాడు. వాళ్ళ శరీరం కానీ, వారి మనస్సు కానీ, ఆలోచనలు కానీ అంత అలర్ట్‌గా ఉన్నాయి. అందుకే అక్కడ దావీదు నాట్యం చేశాడు. ఎందుకు చేయగలిగాడు? దాని వెనకాల ఆ నాట్యంలో ఏముందో ఆయన దగ్గరికెళ్ళినప్పుడే తెలుస్తుంది. లేదా మనస్సాక్షి ఉంటే మనకు అర్థమవుతుంది. ఒక గొప్ప వినాశనం కలిగి దాని కారకుడు దావీదై ఎంత చింత, ఎంత వేదన. దేవా, నీ మందసం, నీ సన్నిధి మా మధ్యలో ఉండాలి. బలమునకు సూచన, మా అతిశయ కారణం. అలాంటిది ఎక్కడ జరిగింది పొరపాటు? ఎన్ని రోజులు చింతించాడు, ఎంతగా చింతించాడు. విధి విధానాలన్నీ తెలుసుకున్నాడు. అడుగడుగున బలి అర్పిస్తూ యాజకులు కొంత దూరం సాగగానే అక్కడ ఒక బలి అర్పించుట. ఆ విధంగా ప్రతిష్ఠించుకున్న వారుగా వారు ఉన్నప్పుడు అప్పుడు అతడు అక్కడ నాట్యం చేశాడు. కానీ అనేకులు, అతని హృదయంలో కృతజ్ఞత ఉంది, అతని హృదయంలో దేవుణ్ణి గురించిన భయం ఉంది. అలాగే ఇంతకు ముందు తెలుసుకోనందు చేత కలిగిన నష్టము ద్వారా బాధ ఉంది. అవన్నీ కలిపి దేవుణ్ణి ఆరాధించుట కొరకు మెట్టుకు దేవుడు తిరిగి నాకు జ్ఞానోదయాన్ని కలిగించి దేశమంతటికి గొప్ప పండుగను కలగజేస్తున్నాడన్న ఆ భయము, ఆనందముతో అతడు అక్కడికి. కానీ చాలా మంది దేవుని భయం ఉందా? దేవుని పట్ల ఆ గౌరవ భావం ఉందా? దేవుడు మన మధ్యలో ఉన్నాడు అనే సన్మాన భావం ఉందా? ఇదేమీ లేకుండా ఎలాంటి పరిస్థితుల్లోనికి వెళ్తున్నారో మనం చూస్తున్నాం. కాబట్టి ఈ రోజున వారు గణపరిచేది ఎవరు? వారు గౌరవించేది ఎవరిని? ఎవరు చూడాలని? ఎవరి కోసం? దేని కోసం? అటువైపుగా మరలిపోయే పరిస్థితుల గురించి మనం చూస్తున్నాం. అలాగే మత్తుకు సంబంధించిన విషయాలు. ఇక్కడ నుండి నా ముందున్న వాక్యాలు చూస్తే మత్తుకు సంబంధించిన వాక్యాలే ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే జనాలకు అర్థం కావట్లేదు. కొంతమంది అంటారు అసలు బైబిల్‌లోనే లేదనుకుంటారు. చాలా స్పష్టముగా ఎవరు దేవుని రాజ్యానికి వారసులు కాలేరో దేవుడు చెప్పాడు. అనగా ఇటువంటి విషయాలకు మీరు ఎలా ఉండాలి? దూరంగా ఉండాలి. సంఘాలకు రాస్తూ ప్రతి పత్రికలో, గలతీ పత్రికలో కూడా శరీర సంబంధమైన కార్యాలు స్పష్టమై ఉన్న అందులో మత్తు ఉండకూడదని చెప్పాడు. ఉంటే దేవుని రాజ్యానికి వారసుడు కాడు అని చెప్పాడు. కానీ చాలా మందికి లోపల ఎక్కట్లేదు, తెలియట్లేదు. ఎటువంటి పరిస్థితులు ఈరోజు సంఘాల్లో మతములో ఉన్నట్లుగా ఉన్నారు. ఎలా ఉన్నారు? దేవుని దృష్టిలో మనుషులంతా ఒక్కటే. మనుషులంతా ఒక్కటే. దేవునికి వ్యత్యాసం లేవు. అందరూ ఏ భేదము లేదు. అందరూ ఒకటే. ఏంటది? అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. యూదులైనా, గ్రీసు దేశస్థులైనా అందరూ ఒక్కటే. అందరి కోసం ఆయన త్యాగం చేశాడు. నాశనానికి తీసుకొని వెళ్ళే వైరస్ ప్రతి వ్యక్తికి సోకింది, యూదుడు కూడా. కాబట్టి పరిష్కారము యేసుక్రీస్తు. ఆయన రక్తం. ఆయన పరిష్కారములో మరలా ఈ వైరస్ రాని ఒక అద్భుతమైన జీవన విధానములోనికి ప్రభు తీసుకొచ్చాడు. క్రొత్తగా చేయడం మాత్రమే కాదు, దేవుడు చేసే పనులే కాదు, వ్యక్తి కూడా బలహీనుడు కాకుండా ఒక ప్రమాణం ఉంది. నా జీవిత కాలం అంతా నేను ఆయనకు లోబడుతూ ఆయన డైరెక్షన్‌లో నేను బ్రతుకుతాను. నేను ఎదురు చూస్తాను. త్వరపడి దేంట్లోకి నేను వెళ్ళను. ప్రార్థన చేస్తాను, దేవుని వాక్యం చదువుతాను, దేవుని సన్నిధిలో కనిపెట్టి ఆయన ఆలోచన తెలుసుకొని దానికి నేను విధేయత చూపిస్తాననే ఒక ప్రమాణం, ఒక నిబంధనలోనికి తీసుకొని రావడం అనేది రక్షణలో ఉంది. ప్రభు చేసిన త్యాగముతో పాటుగా ఏముంది అందులో? నిబంధన, ప్రమాణం లేక జీవిత కాల తీర్మానం. రక్షణలో భాగం ఇది. అది ఉంది. అది మనం గ్రహించాలి. కాబట్టి ఆ రక్షణ అనే శిరస్త్రాణం పోయిందనుకోండి, ఇంకేంటిక? నీకు నష్టము కలగకుండా సర్వాంగ కవచం ఇచ్చాడు. రక్షణలో నడవకపోతే తలేమైపోద్ది. ఇది చాలా మంది ఆలోచించడం లేదు. అందుకే పేతురు తన రెండో పత్రిక 2వ అధ్యాయంలో ఆ విషయాలు రాశాడు. అక్కడ చెప్పాడు ఈ విషయాలన్నీ కూడా.
అది మనం గుర్తించాలి. కాబట్టి ప్రతి పత్రికలో కూడా ఈ విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను, ముగించడానికి నేను త్వరపడుతున్నాను. ఒక్కొక్క విషయాన్ని గురించి అనేకమైన వాక్యాలు చాలా స్పష్టమైనవి ఉన్నాయి. అయితే మొత్తానికి ఓవరాల్‌గా మీరు అర్థం చేసుకోవాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని వాక్యంలో పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. 2:11లో ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు. మీరెవరు? మీరు పరదేశులు. తర్వాత మీరెవరు? యాత్రలో ఉన్నారు. భూమి మీద అనేది కూడా ఇక్కడ కలిపితే పూర్తి అర్థం వస్తుంది. పరదేశులు అంటే మనది పరలోకం, మన దేశం. కాబట్టి మన దేశానికి వెళ్ళేంత వరకు మనం ఎవరము? యాత్రికులం. యాత్రికుడికి ఏం కావాలి? పడుకోవడానికి ఒక చిన్న చోటు. తన గమ్యానికి వెళ్ళడానికి ఆ మార్గం కష్టమైనా పర్వాలేదు, ఎలాగున్నా అటు వెళ్ళడం మాత్రమే చూసుకుంటాడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మీరు పరదేశులు యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆశలను విసర్జించండి అని చెప్పాడు. ఆత్మకు విరోధంగా శరీర ఆశలు ఏం చేస్తున్నాయి? పోరాడుతున్నాయి. ఆత్మకు విరోధంగా శరీరం నీకు చెప్తుందంటే ఏదో నువ్వు తినాలి, త్రాగాలి, ఉండాలి, క్షేమంగా ఉండాలని కాదు. శరీరంలో నుండి వచ్చేది ఏంటంటే నిన్ను దేవునికి దూరం చేయాలి. నిన్ను దేవుని రాజ్యం కొరకు అలర్ట్‌గా ఉండకుండా చెయ్యాలి. తిండి వలన ఏమవుతావు? మందము అని చెప్పాడు. మందము తినేటప్పుడు కూడా ఇప్పుడు ప్రార్థన మందం పోవాలంటే నీ రాకడకు తిండి కూడా నాకు అభ్యంతరంగా ఉండకూడదు అనే ప్రార్థన కూడా ఇప్పుడు మెన్షన్ చేయాలి. గమనం అర్థమవుతుందా? ప్రభువా, ఈ తిండి మీద నా ధ్యాస ఉండొద్దు. ఈ తిండి తింటూ ఉంటే నాకు మరణం వస్తుంది. నాకు వాక్యం మీద, ఆత్మీయ ఆహారం మీద ధ్యాస ఉండాలి. దీంతో నేను తృప్తి చెందకూడదు అనే ప్రార్థన కూడా మనకు ఉండాలి. కాబట్టి తిండి వలన, అలాగే మత్తు వలన, ఐహిక విచారములు ఈ లోకములో ఉన్న శరీరానికి సంబంధించిన కొన్ని సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, వీటికి నువ్వు పెద్ద పీట వేయకూడదు. ఐహిక విచారముల వలన మందముగా ఉంటావు. నువ్వు దేవుని రాకడ కొరకు మందముగా ఉండే పరిస్థితి కలుగుతుంది అన్న విషయాన్ని చెప్పాడు. కాబట్టి ఇక్కడ శరీరం ఏం చేస్తుందంటే ఆత్మకు వ్యతిరేకంగా పేతురు రాశాడు ఆ విషయాన్ని. మీరు యాత్రికులు, మీరు పరదేశులు గనుక ఏం చేయాలి? ఆత్మకు వ్యతిరేకంగా పోరాడుతున్న శరీర ఆశలను, శరీర ఇచ్చలను మీరేం చేయాలి? విసర్జించాలి. కాబట్టి ఆత్మకు వ్యతిరేకం. పౌలు కూడా, అపోస్తలుడైన పౌలు కూడా గలతీ పత్రికలో చెప్పాడు కదా. గలతీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో శరీరం ఆత్మకు, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. చూసారా ఈ విషయం మనకు అర్థమవుతుందా? ఆత్మ శరీరం రెండు మనకు ఉన్నాయా, లేకపోతే ఒకటే ఉందా? శరీరం ఉంది, ఆత్మ ఉంది. బయటి వ్యక్తుల ఆత్మ చనిపోయింది కనుక ఒక శరీరమే పనిచేస్తూ ఉంది. కానీ మనకు పోరాటం ఉంది. ఎందుకంటే ఇద్దరు విభిన్నమైన వ్యక్తులు. ఇంతకీ మనం ఎక్కడ? ఇది ఇక్కడ ముఖ్యమైన విషయం. నువ్వు ఎక్కడున్నావు? శరీర వ్యవస్థ ఉంది, ఆత్మ వ్యవస్థ ఉంది. ఇంతకీ మనము ఎక్కడున్నాం? శరీరంలో ఉన్నామా, ఆత్మలో ఉన్నామా? మనం ఎక్కడున్నాం? మనం దేన్ని సపోర్ట్ చేస్తున్నాం? ఇంతకీ ఏది మనది? ఏది మన గుడారం? ఏది మన నివాసం? నేను అనే వ్యక్తి ఎక్కడున్నాడు? ఆత్మలో ఉన్నాడా, శరీరంలో ఉన్నాడా? శరీరం ఏం చేస్తుందంటే తాత్కాలిక జీవితం గురించి మాత్రమే ఆలోచించు అని చెప్తుంది. అంటే నిన్ను మోసం చేస్తుంది. రాకడకు నిన్ను సిద్ధంగా ఉండనివ్వట్లేదు. దేవుని రాజ్యం కొరకు పని చేయనివ్వట్లేదు, బ్రతకనివ్వట్లేదు. ఇప్పటి కొరకే ఆలోచించు అని శరీరం చెప్తుంది. కానీ ఆత్మ శాశ్వత జీవం కొరకు నువ్వు ఆలోచించు. అవసరమైతే కొన్ని విషయాల్లో శరీర విషయాలు ప్రక్కన పెట్టాల్సి వచ్చినా, ఒక పూట ఆహారాన్ని ప్రక్కన పెట్టినా, ఒక పూట ఉద్యోగాన్ని ప్రక్కన పెట్టినా,
బైబిల్ చదువుతూ దేవుని సన్నిధిలో తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకోవడానికి సమయం ఇవ్వు. ఆత్మ చెప్తుంది. శరీర విషయాలు కొన్ని ప్రక్కన పెట్టు. దేనికోసం? ఆత్మీయ జీవితం కోసం. ఆత్మీయ జీవితం కొరకు. శరీరం ఏం చెప్తుంటుంది? తినుట, త్రాగుట, సుఖపోవుట. అయిపోయిందా? మళ్ళీ మళ్ళీ స్టార్ట్. సర్కిల్ మళ్ళీ స్టార్ట్. నిన్న అయిపోయిందా? మళ్ళీ ఈరోజు కూడా అదే అదే ప్రోగ్రామ్. మరి ఇలా తిని తిని ఏమైపోతాను? బలవంతుడినైపోతానా? బలహీనుడినైపోతానా? కొంతమంది బలవంతులు అంటే మీకు కనిపిస్తుంది గదా! బలవంతులు అనే వ్యక్తులు. వాళ్ళని చూడండి ఇప్పుడెలా ఉన్నారు అని చూస్తే వాళ్ళు 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు వచ్చి వచ్చి ఉంటే వాళ్ళెంత బలహీనులుగా ఉంటారంటారు. ఈ దేహ దారుఢ్యం చూసి ప్రపంచమే నివ్వెరపోయింది, ఆశ్చర్యపోయింది, పొగిడింది. మీరేంది ఇట్లా అయిపోయారు? మెయింటైన్ చేయలేదా? అదంతే. బలవంతుడు ఏమైపోతాడు? బలహీనుడైపోతాడు. ఇక్కడే ఉంటే, ఇక్కడే ఉంటే తినుట, త్రాగుట ఇక్కడ కాదు. మనకు నిరీక్షణ. మనము దైవ భక్తి సంబంధమైన కార్యక్రమాల్లో ఉంది మనకు నిరీక్షణ. నేను వాక్యం చదువుతూ ఉంటే, నేను ప్రార్థన చేస్తూ ఉంటే, నేను దేవుని సన్నిధిలో వాక్యాన్ని వింటూ ఉంటే, దేవుని ప్రజలతో సహవాసం చేస్తూ ఉంటే, ఈ సమయమంతా నా కొరకు దేవుని రాజ్యంలో కొలువబడుతుంది. జీతం ఇవ్వబడుతుంది. అర్థమవుతుందా? ఇక్కడ మనకు జరిగేవే గాదు. దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే లాభం. 1000 దినాల కంటే లాభము శ్రేష్టమైంది. అలా మీరెందుకు చూడరు? ఒక గంట దేవుని సన్నిధిలో ఉంటే, ఈ గంటలో నీ మనస్సును సమాధానపరచుట, నీ శరీరము సమాధానపరచుట, నీ ఆత్మను వృద్ధి పొందించుట, ఇవి మేము చెప్తూ ఉంటాం. ఇదే గాదు. ఆ కాలానికి దేవుడు వెల చెల్లించుట, వెల కట్టుట ఇది గూడా ఉంది. జీతం ఇచ్చుట ఇది గూడా ఉంది. మీకు అర్థమైందా? ప్రార్థనలో ఉంటే నువ్వు ప్రార్థనలో ఉండడం ద్వారా నీ శోధనలు తప్పించుకుంటావు. నువ్వు ప్రార్థనలో ఉండడం ద్వారా నీ ఆత్మ బలపరచబడుతుంది. ఇవన్నే గాదు. ఆ టైము దేవునికి ఇచ్చినందుకు దేవునికి జీతం ఇస్తాడు. ఇది కూడా ఉంది. కొత్తది గదా! ఆయన మందిరావరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే లాభం. ఈ లోకములో సుఖపడుతూ సౌకర్యాలతో 1000 దినములు బ్రతికిన దాని కంటే మేలు లాభము దేవుడు నీకు ఇస్తాడు. జీతం నీకు ఇస్తాడు. టైం కూడా అంటే ప్రార్థన చేస్తే టైం వేస్ట్ అయింది కాదు. 23 గంటలు నీకు వేస్ట్ అవుద్ది. అయ్యే అవకాశాలు ఉంటాయి. వాక్యం లేకపోతే. వాక్యం లేకపోతే. మీకు అర్థమవుతుందా? కాబట్టి వాక్యముతో మిళితమైన కార్యక్రమాలే మనకు క్షేమము, లాభం. వాక్యముతో మిళితమైనవే. వాక్యం లేకపోతే వాక్యము లేని అన్యజనులు కష్టపడట్లేదా? ఆలోచించట్లేదా? ప్లాన్‌లు వేయట్లేదా? స్కెచ్‌ల మీద స్కెచ్‌లు గీయట్లేదా? వ్యూహాలు రచించట్లేదా? జీతం లేదు. జీతము లేదు. వారి జీతం అంతా ఏమైపోద్ది? వారి ఆరోగ్యం అంతా ఏమైపోద్ది? వారి కష్టం అంతా ఏమైపోద్ది? కానీ మనకు నిరీక్షణ ఉంది. దేన్ని బట్టి? వాక్యం. అటేం లేదు? వాక్యం లేదు. వాక్యం అంటే దేవుని మాట, దేవుని ప్రమాణం. ఆయన మాట ఇవ్వడం. ఆ మాట ఎవరికుంది? ఇదిగో వాక్యం. దైవ భక్తి ఇప్పటి జీవం విషయంలోను, రాబోయే జీవం విషయంలోను ఏముంది? వాగ్దానముతో కూడినదైనందున వాగ్దానం ఉంది. కాబట్టి ప్రభు మనకు తెలియజేస్తున్న అంధకార క్రియలతో ఎటువంటి సంబంధము లేకుండా మనం ఉండగలగాలి. అది ప్రభువు మనకు తెలియజేస్తున్నాడు. వెలుగు సమీపించింది. ప్రతిది వెలుగులోనికి వస్తుంది. మన ఆలోచనలు వెలుగులోనికి తీసుకురాబడతాయి. మన మాటలు వెలుగులోనికి తీసుకురాబడతాయి. మన చూపులు వెలుగులోనికి తీసుకురాబడతాయి. నా ఆలోచనలు ఎట్లున్నా ఏం కాదు అని అనుకుంటున్నారా? మనం చదువుకున్నాం కదా రోమా పత్రికలో 2:16లో మనం చదువుకున్నాం కదా, దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగు జరుగును. 15లో ఏం చెప్పాడు? అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను, వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచు. కొంతమంది మీద తప్పు మోపుతుంది, కొంతమంది మీద తప్పు లేదని. ఆలోచనలు, తలంపులు. నెబుకద్నెజరును దేవుడు శిక్షించాడు కదా, ఘోరమైన శిక్ష.
మనిషిని జంతువుగా చేసి పడేసినట్టు అయిపోయింది పరిస్థితి. కానీ మనిషిని జంతువుకైనా ఆలోచించదు, దానికి బాధ ఉండదు. ఎందుకంటే దానికి మనసు లేదు. నేను ఇంతే, దానికి ఆలోచన లేదు. కానీ ఆలోచన ఉండి జీవితము జీవించి, గొప్ప జీవితాన్ని జీవించి, అందరి మీద అధికారాన్ని చెలాయిస్తూ ఉన్న స్థితిలో నుండి ఒక్కసారిగా అలా మారిపోతే, పోనీ 1 నెల, 2 నెలలా? 1 సంవత్సరమా? 7 సంవత్సరాలు శిక్ష. ఎందుకు పడిందంటారు? ఎందుకు పడింది? ఆయన ఏం చేశాడు? ఏం చేశాడు? చూద్దాం ఒకసారి. ఆయన ఏం చేశాడో. దానియేలు గ్రంథం 4 అధ్యాయం 30 వచనం. 30 వచనములో రాజు, బబులోను ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరుచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. రాజు నోట, అంటే మనస్సులో ఈ మాట ఉండగా ఆకాశము నుండి శబ్దము వచ్చెను. అయిపోయింది పని, తీర్పు వచ్చేసి. లోపల అనుకున్నాడు. ప్రక్కన ఎంత దగ్గరున్న వ్యక్తి కూడా వినబడదు అది. ఎందుకంటే అది పెదవులతో కాదు, లోపల ఆలోచనలు. దానికి తీర్పు వచ్చేసిందండి. 7 సంవత్సరాలు పశువులాగా గడ్డి తింటూ, ఎంత దారుణమైన జీవితం అది. అటువంటి శిక్ష వేశాడు. ఎవరికి? ప్రపంచంలో నేను మనుషులందరికంటే గొప్ప వ్యక్తిని, పూజ పొందవలసిన వ్యక్తిని, అలాంటి వ్యక్తి చంపుట బ్రతికించుట నా చేతిలో ఉన్నాయి అని అనుకున్నంత విధానములో ఉన్న వ్యక్తి యొక్క ఆలోచనలను బట్టి దేవుడు శిక్ష వేశాడు. ఆలోచనలు, దానికి సంబంధించి కూడా ఎన్నో విషయాలు మనం చూడగలం. ఆలోచనలు వెలుగులోకి తీసుకొస్తాడు. కాబట్టి ఆలోచనలు కూడా చీకటితో సంబంధం ఉండకూడదు. ఆలోచనలు కూడా దేవుడిచ్చాడు. వెలుగైన ఆలోచనలు ఆలోచించవచ్చు, సత్యమైన ఆలోచనలు ఆలోచించవచ్చు. సరైనవి లేవా? సరైనవి లేవా? ఆహారానికి మంచిది బోల్డ్ అని ఉన్నాయి. మనస్సుకు మంచిది, మేలు కలుగజేయగలిగింది, ప్రతిదీ ఆయుధం తోటలో పెట్టాడు. అన్నీ. ఒకటి మాత్రం వద్దన్నాడు. వద్దన్నదే కావాలా? వద్దన్న దాంట్లోనే ఉందా? వెలుగైన ఆలోచనలు ఉండాలి మనకు. వెలుగైన ఆలోచనలు, చీకటి సంబంధమైనవన్నీ కూడా తొలగించుకోవాలి. ఆలోచనలు, అలాగే మాటలు కలహం మత్సరము ద్వారా మాటలు. ఆ మాటల్లో చెప్పాడు కదా, కోపపడు ప్రతివాడు విమర్శకు లోనవుతాడు అని చెప్పాడు. వ్యర్థుడు అని చెప్పువాడు మహాసభకు లోనవుతాడు. పెద్ద పెద్ద శిక్షలు, మహాసభ. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనవుతాడు. ద్రోహి అని చెప్పువాడు అంటే మాట వెనకాల ఉన్న హృదయం గురించి మాట్లాడుతున్నారు. అంత ద్వేషంతో మనం నిండుకోకూడదు, కలహము మత్సరం ఉండకూడదు అని చెప్పాడు అక్కడ. కాబట్టి ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి? తెలియకుండానే చీకటితో లింకు కలుగుతున్నాయి. ఆలోచనలు, చీకటి ఆలోచన. ఎందుకు మన ఆలోచనలు చీకటిలోనే ఆనందం ఉందా? చీకట్లోనే మేలు ఉందా? చీకట్లోనే మంచి ఉందా? అందులో ఏముందో దేవుడు చూపించిన రోజున పరిస్థితి ఏంటి? అనంతమైన చీకట్లోకి నెట్టివేస్తాడు. కాబట్టి మన ఆలోచనలు, మన మాటలు, అలాగే చూపులు ఎలాగున్నా పర్లేదా? చూపులు దేవుడు చెప్పాడు కదా, ఒక స్త్రీని చూచినప్పుడు ఆ చూపులో ఆశించేది ఉంటే, మోహించేది ఉంటే ఏం చెప్పాడు? వెంటనే కన్ను పెరిగి వేసుకో, ఒక కన్ను పోయినా ఒక కన్నుతో నువ్వు పరలోకానికి వచ్చేయొచ్చు అని చెప్పాడు. కానీ 2 కన్నులు నిండుగా పెట్టుకొని నువ్వు అలాగే నాకు అడ్డమైనా కూడా దీన్ని తీసేయను అని నువ్వు ఉంటే 2 కన్నులతో నరకానికి పోతావు అన్నాడు. చూసారా? ఇలాంటి విషయాలు చూపులు లేనోళ్ళు గొప్పోళ్ళు. వాళ్ళకి సమస్యలు ఉండవు కదా. చూపులు కూడా చాలా ప్రాముఖ్యం. ఆ చూపుల్లో చీకటితో ఎందుకు ఈ కనెక్షన్? నీకు వెలుగైన జీవితం ఉంది కదా, ఆనందకరమైన జీవితం ఉంది కదా, దేవుడు మెచ్చుకునే జీవితం ఉంది కదా, దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చే జీవితం ఉంది కదా. అది మనం గుర్తించాలి. మన దేహం దేవుని యొక్క ఆలయం. దీని ముందు పవిత్రంగా ఉంచు. దీని ముందు దేవునికి సేవ చేయడానికి వాడు. తర్వాత నీ కోసం, నీ కొరకంటే నువ్వు ఆహారం తీసుకోవడం కానీ, నువ్వు పోషించుకోవడం, సంరక్షించుకోవడం, ఆనందించడం ఇదంతా తర్వాత. ముందు ఇది దేవుని ఆలయం, నీ బ్రతుకు తర్వాత. మొదటి ఏంటి? దేవుని సేవ.
దేవుని ఆరాధన, పవిత్రతతో ఉండడం. ఆలయం అంటే ఏంటి? ఇది. ఇటువంటి వాటిని కాదు. ఈ హస్తకృతములైన ఆలయాలు కాదు. ఇది దేవుని యొక్క ఆలయం. ఇది పరిశుద్ధంగా ఉండాలి. అలాగే దీని ద్వారా దేవునికి మహిమ రావాలి. దేవుడు సంతోషించాలి. ఈ తల నుండి పాదముల వరకు ఇక్కడ జరిగే క్రియల ద్వారా దేవుడు దేవునికి ఇబ్బంది కలగకూడదు. ఎందుకంటే ఇదేంటి? దేవుని ఇల్లు. ఇదేంటి? దేవుని ఇల్లు. దేవుడు ఎక్కడో ఉంటాడు, ఎక్కడో వెళ్లి ఉంటాడు కాదు. మన దేహమే దేవుని యొక్క ఆలయం. నేను వారిలో ఉండి ఏం చేస్తా అన్నాడు? సంచరిస్తాను అన్నాడు. మనలో ఉండి. అది మనం గ్రహించాలి. కాబట్టి మన ఆలోచనలు కానీ, మన మాటలు కానీ, మన చూపులు కానీ, మన క్రియలు కానీ, అలాగే మనం నడిచే పాదములు ఎక్కడికెళ్తున్నావు? దేవుడు వెళ్ళమన్న చోటికే వెళ్తున్నావా? దేవుడు వద్దన్న చెట్టు దగ్గరికి వెళ్తున్నావా? అన్నీ చాలా ప్రాముఖ్యం. చెవులు దేనికి కోసుకుంటున్నావు? వాక్యం కొరకైతే కోసుకోవట్లేదు. వాక్యం కొరకైతే చెవులు గంట వినేవాడిని ఇప్పుడు 2 గంటలు విని అంత ఎదుగుతున్నాను అనే విధానంలో ఉండట్లేదు. ఉంటున్నారా? 10 సంవత్సరాల క్రితం గంట విన్నాను. ఇప్పుడు 2 గంటలు వినగలుగుతున్నాను. వాక్యం కాదు. గంట నుండి అర్ధగంట. అది ప్రమోషనో, డిమోషనో మీరు ఆలోచించండి. అలా అయిపోతున్నారు. ఎదుగుదలేది? ఎదగడమేది? కాబట్టి మనం గ్రహించాలి. మనము చీకటి సంబంధమైన విషయాలతో ఏమాత్రము సంబంధం ఉండకుండా పరిత్యజించాలి. తెగదెంపులు చేసుకోవాలి. ఆలోచనలతో చీకటి ఆలోచనలు ఉండకూడదు. ఉంటే సైతాన్ అనేవాడు వస్తాడు. ఈ వ్యక్తి నా వ్యక్తి. దేవుడు వద్దన్న చెట్టు దగ్గరికి ఎందుకు? పాదములు కూడా చాలా ప్రాముఖ్యం. చేతులు కూడా చాలా ప్రాముఖ్యం. పాదములు కూడా చాలా ప్రాముఖ్యం. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడ నడుస్తున్నావు? ఒకసారి ఒక భక్తుడు నా పాదములు నాకు తెలియకుండా నడుస్తాయేమోనని, పాపము చేసే స్థలానికి నేను వెళ్ళిపోతానేమోనని, పాపము తనను శోధిస్తున్నప్పుడు అతడేం చేశాడంటే లాక్ చేసేసి అవతల పడేశాడట. మీకు అర్థమైందా? ఎందుకంటే తన పాదములో అభ్యంతరపరుస్తున్నాయి. కొన్ని విషయాలు తెలిసి, కొన్ని విషయాలు ఆహ్వానించడం ద్వారా అవి తర్వాత మనం నేర్చుకుందాం. మన కవచాలు ధరించుట అన్న దాంట్లో ఈ సబ్జెక్టు చాలా నేర్చుకోవాలి. మీరు అనుకుంటున్నారేమో త్వరగా వెళ్ళాలని. నేనేం వెళ్ళట్లేదు. నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నాను. మళ్ళీ కూడా ఇదే మీకు వినిపిస్తాను. 4 1 రాత్రి చాలా గడిచి పగలొచ్చేసింది. రెండోది అంధకార క్రియలు విసర్జించాలి. వాడితో తెగతెంపులు చేసుకోవాలి. ఆలోచనల ద్వారా, మాటల ద్వారా, అలాగే చూపుల ద్వారా, అలాగే క్రియల ద్వారా. ఎటువంటి సంబంధం చీకటితో, దేవుడు వద్దన్న విషయాలతో, సాతానుకు సంబంధించిన విషయాలతో. మన కొరకు దేవుడు జీవవృక్ష ఫలాన్ని ఉంచాడు. ఇక్కడే జీతం కాదు, దేవుడు కూడా ఇస్తాడు జీతం. ఇక్కడే జీవితం కాదు, దేవుడు మన కొరకు ఆ డిజైన్ చేసిన జీవితాన్ని ఇస్తాడు. ఇదిగో నేను నా చేతిలో పెట్టావు కదా నీ జీవితం. యెహోవా ఈరే అన్నావు కదా, అందుకోసం నేను నిర్మించిందిగా చూడు. నీ జీవితంలో ఎన్నో విషయాలు నువ్వు చూసావు. అయితే ఇప్పుడు చూడిక నువ్వు నమ్మినందుకు, విశ్వసించినందుకు, యెహోవా ఈరే అని చెప్పినందుకు, నీ చింతలు నాకు అప్పగించినందుకు, నీ జీవితం నా చేతుల్లో పెట్టి నన్ను నమ్మి కొనసాగినందుకు ఇదిగో అని చెప్తాడు దేవుడు. అద్భుతమైన జీవితాన్ని మన కొరకు ఆయన డిజైన్ చేస్తున్నాడు. అది మనం గ్రహించాలి. వద్దన్న చోట్ల కాదు, అది మనం తెలుసుకోవాలి. కాబట్టి మనం ప్రత్యేకించుకోవాలి. చీకటితో తెగదెంపులు చేసుకోవాలి. మన ఆలోచనలో సాతానుకు అవకాశం ఇవ్వకూడదు. మన మాటలు, మన యొక్క చూపులు, మన క్రియలు అవన్నీ కూడా ప్రత్యేకంగా ఉండాలి. ఉంటే దేవుడు చేర్చుకుంటాడు. అలాగే ఆయన మనకు తండ్రిగా ఉంటాడు. మనల్ని తన పిల్లలని పరిచయం చేస్తాడని 2 కొరింథీ 6:18 చెప్పాడు అక్కడ. కాబట్టి మీరు ప్రత్యేకంగా ఉండండి. లోకంతో కలిసి ఉండొద్దు. చీకటితో కలిసి ఉండొద్దు. నీవు ప్రత్యేకంగా ఉండాలి. దేవుని ఆలయముగా ఉండాలి అన్న విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. కాబట్టి అంధకార క్రియలను విసర్జించి మనల్ని మనము దేవుని కోసం ప్రత్యేకించుకోవాలని ప్రభు తెలియజేస్తున్నాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.